నమస్తే అండి, వెల్కమ్ టు ఈగల్ హెల్త్. నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, సంజీవని హాస్పిటల్, విజయవాడ. డయాబెటిక్ రెటినోపతి అంటే ఏంటి, లేదా షుగర్ వ్యాధి రెటీనా మీద, కళ్ళ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? షుగర్ వ్యాధి కళ్ళలో చాలా అవయవాలు అంటే చాలా పార్ట్స్ని దెబ్బతినొచ్చు, కానీ ముఖ్యంగా రెటీనా అనేది చాలా ఇంపార్టెంట్. కళ్ళు శుక్లం వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కంటి చుట్టూ గుడ్డు మీద కాకుండా చుట్టూ ఉన్నటువంటి కనురెప్పల మీద ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. కానీ రెటీనా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఆ రెటీనా కనుక దెబ్బతింటే దానివల్ల చూపు కనుక కోల్పోతే అది పర్మనెంట్, అంటే మనం ఏమీ చేయలేం. చాలాసార్లు ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం మిగతా లక్షణాలలాగా, మిగతా కాంప్లికేషన్స్ లాగా రెటీనా కూడా చాలా లేట్ స్టేజెస్లోనే ప్రజెంట్ అవుతుంది. దాని లక్షణాలు ఏమి ఉండవు, డైరెక్ట్ విజన్ లాస్ అనమాట. ఆ విజన్ లాస్ కూడా చాలా సివియర్ స్టేజ్లో మనం కనుక్కుంటాం. సో అప్పటి వరకు కనుక మనం డిలే చేసినట్లయితే, స్క్రీన్ చేయకుండా అంటే ప్రతిసారి పరీక్ష చేయించుకోకుండా డిలే చేసినట్లయితే ఆ కన్ను చూపు పోయినప్పుడు ఎవరు ఏమి చేయలేరు. కానీ ఎర్లీ దశలో కనుక మనం గుర్తించినట్లయితే, తరచుగా అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి రెటినోపతి స్క్రీనింగ్ అంటామన్నమాట. అంటే రెటీనా ఎట్లా ఉంది, ఆరోగ్యంగా ఉందా లేదా, దానికి ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా అనేది కనుక్కున్నట్లయితే, దానికి ఆ డ్యామేజ్ అవ్వడానికి కారణం ఏంటి, షుగరా, బీపీయా, కొలెస్ట్రాలా, థైరాయిడా, బరువా, ఏంటి, స్మోకింగా, ఈ కారణాలు కనుక మనం ట్రీట్ చేసినట్లయితే ఆ రెటీనా డ్యామేజ్ని మనం చాలా కాలం పాటు పోస్ట్పోన్ చేయొచ్చు. అలా కాకుండా దాన్ని పట్టించుకున్నట్లయితే, షుగర్ కంట్రోల్లో లేకపోయినట్లయితే అది బాగా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతుంది. ఈ రెటీనా డ్యామేజ్ అయినప్పుడు మనకి ట్రీట్మెంట్స్ ఉన్నా అవి కంప్లీట్ క్యూర్, అంటే 100% 100% మీకు చూపు వెనక్కి తిరిగి వస్తుందన్న గ్యారంటీ లేదు. సో కొత్త రకాల ఇంజెక్షన్స్ ఉన్నాయి. లేజర్ ట్రీట్మెంట్ అంటాం. లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కొంచెం చూపు ఇంప్రూవ్ అవుతుంది, కానీ కంప్లీట్ నార్మల్గా వచ్చేటటువంటి ఛాన్స్ తక్కువ, ఒకవేళ సివియర్గా డ్యామేజ్ అయినట్లయితే. సో మీరు ఆ సివియర్ స్టేజ్ వరకు తెచ్చుకొని కంప్లీట్ పూర్తిగా చూపు పోయి, ఎప్పుడైతే చూపు పోతుందో ఆటోమేటిక్గా మనం బయటకు వెళ్ళలేము, కదలలేము, మన మొబిలిటీ తగ్గిపోతుంది. దానివల్ల మళ్ళీ షుగర్ పెరుగుతుంది, హార్ట్ అటాక్ వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొక ఇండికేషన్ ఏంటంటే, కంటి నరాలు కనుక డ్యామేజ్ అవుని అని అర్థమైతే ఆటోమేటిక్గా మిగిలిన నరాలు కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది, లేదా ఆల్రెడీ డ్యామేజ్ జరిగి ఉండొచ్చు అని ఇండికేషన్ అనమాట. సో కిడ్నీ నరాలలోనే కిడ్నీ హెల్త్ ఎలా ఉంది, కాళ్ళ నరాల హెల్త్ ఎలా ఉంది, హార్ట్ సమస్య ఏమైనా ఉందా, గుండె నరాల్లో ఏమైనా బ్లాకేజ్ ఉందా అని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు కేవలం కంటి పరీక్ష చేయించుకోవడం ఒక్కటే కాకుండా మిగిలిన అవయవాల సమస్య కూడా తెలుసుకోవడం, ముఖ్యంగా ఈ కంటి పరీక్షలో మనకి ప్రాబ్లం ఉందనేప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. సో కంటి సమస్యను ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకండి. మీరు ఒకవేళ నెగ్లెక్ట్ చేసినట్లయితే అది పూర్తిగా చూపు దెబ్బతినే స్టేజ్కి కూడా దారితీయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. Like and subscribe Eagle Health and Beauty.